My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. కొన్ని పనులు ఉంటాయి, పానీపూరి తింటాం, బ్యాడ్మింటన్, అంటే ఏ పని నేను చేయను, చేసినా అంటే కనుక మళ్ళీ మధ్యలో అస్సలు వదలబుద్ధి కాదు, అంటిల్ అన్లెస్ అవి చాలా చండాలమైనవి అయితే తప్ప. మనుషులైనా అంతే, అంత తొందరగా వదలను అంటిల్ అన్లెస్ దే ఆర్ చండాలమైన పెంట ఫెలోస్ అయితే తప్ప. మనం లిమిటెడ్ ఉంటాం, కానీ లిమిటెడ్లో అన్లిమిటెడ్ ఉంటాను నేను. ఒక్కతానికి కూడా దొరకబట్టాలి ఇప్పుడు మనకు. దొరుకుతారా అంటారా ఆయన? ఏమోలే, మీరైతే లైక్ బటన్ దొరికింది కదా, దాన్ని కొట్టేయండి ప్లీజ్. ఆయన మీ దొరికితే నేను కొట్టేస్తా. ఇది నా మాట, నా మాటే శాసనం. దిగే, మీరు ఒకరిని కొట్టండి, నేను ఒకరిని కొడతా. ఇటువైపు క్యాంపింగ్ ఏరియా. ఓ, హీ జంప్డ్ తెలుసా. ఇక్కడ ఇది ఒక క్యాంపింగ్ లో. ఓ మై గాడ్, బీజేఎంఐ ఈజ్ రియలీ వాచింగ్ మై స్ట్రీమ్. మీకు ఒక విషయం తెలుసా, మొన్నటి వరకు ఇక్కడ ఒకటి ఉండేది కదా, అది పైకి ఎక్కేది చూసారా మీరు? మొన్నని నా స్ట్రీమ్లో ఒకళ్ళు క్యాంప్ చేసి ఇక్కడ కూర్చునే వాళ్ళు. కన్ఫర్మ్ అయిపోయింది నాకు, లిటరలీ దే వాచింగ్ మై స్ట్రీమ్. అవ్వ సగం తీసి సగం తీయలేదు, ఎడి సచిన వాళ్ళు. ఇలా వచ్చి ఎవరైనా కూర్చుంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ఇట్లా కొట్టేస్తారబ్బా. బిజిఎంఐ ప్లీజ్ ఫిక్స్ దిస్ ఆల్సో అండ్ బ్రింగ్ మై పాండా బ్యాక్ ప్లీజా, ప్లీజ్. ఐ నో యూర్ వాచింగ్ మై స్ట్రీమ్, ప్లీజ్. గుర్తుందా మీకు? అరే అరే అరే, వస్తున్నా భైరవ. ఇప్పుడు మేమిద్దరం పోయి గాల్లో ఒక్కళ్ళొక్కళ్ళం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం అనమాట. నో, నాకు అతను కావాలి. కింద పడి చావచ్చు కదా ఆయన. చచ్చారు. ఐ జస్ట్ వాంటెడ్ టు రీక్రియేట్ దట్ సీన్. మగధిరలో సీన్ ఉంటుంది కదా, రీక్రియేట్ చేద్దాం అనుకున్నా. పాపం ఆయన కంగారు ఎక్కువ, ముందే చచ్చి పైకి వెళ్ళిపోయారు. ఉన్నాయి నా దగ్గర. పోచంకి రికాల్ టవర్ దగ్గర ఉంటారంటారా ఎవరైనా? ఓ బాయ్, షిట్ బ్రో. దొబ్బేశారు.
నేను పడుకున్నాను, ఆయన కూడా పడుకున్నాను. వాస్ ఫనీ. క్యాంపింగ్ చేద్దాం అనుకుంటారా? క్యాంపింగ్ ఇది అందరూ ఎందుకు ఈ బిల్డింగ్ లో దిగుతున్నారు అనుకున్నా నేను ఇప్పటి వరకు. నవ్ ఐ రియలైజ్డ్ ఇట్. ఇన్ని స్టెప్స్ ఎక్కేలోపు ఇగో ఇక్కడ ఇక్కడ క్యాంప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్యాంప్ చేయొచ్చు. ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి క్యాంపింగ్కి. ఎంత సక్రమంగా ఉంటుంది ఇది. ఓ లాస్ట్ పర్సన్ పక్కా అటువైపుకే వెళ్ళి ఉంటారు అని డౌట్ కొడతా ఉంది నాకు. ఓమన్ ఇక్కడే కూర్చున్నారు ఆయన. పవర్ యూస్ చేసి కొడదాం అనుకుంటే అప్పటి వరకు ఆగితే కదా. వీళ్ళిద్దరూ డిఫరెంట్ టీమ్ అయితే ఈయన ఈ సెకండ్ పర్సన్ ఇద్దరు పక్కనే పడుకున్నారు తెలుసా. ఈ గోల్డెన్ గ్రాస్ లో ఒకళ్ళు, ఆ గోల్డెన్ గ్రాస్ లో ఒకళ్ళు. వావ్, వెరీ గుడ్ అండర్స్టాండింగ్. వాళ్ళు అండర్స్టాండింగ్ తో ఉంటారు, మనం వచ్చిన తర్వాతనే వైలెంట్ అయిపోతారు. ఛా, కెన్ వీ హ్యావ్ సమ్ లైక్స్ గైస్? జల్దీ లైక్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సపక్ మనీ లైక్ కొట్టేసేయండి. అరే ఓ ఏంటి ఇంత డీసింకా? చాలా ఘోరమైన డీసింగ్ తెలుసా ఇది. చాలా
ఘోరం ఘోరంగా తగిలేసింది తనదైతే. పక్కకి ఉండంగా తగిలేసింది. He's something really suspicious, ఆయన.